నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగపేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ఇషా మూవీ మేకర్స్ అంట. సో తెలంగాణ సినిమా తీస్తున్నాం. సినిమాలో 4 హీరోలు ఉన్నారు, అలాగే 4 పోరీలు కావాలి. వయసు 18కి వెళ్ళి 25 వరకు ఉండాలంటే ఒక సంవత్సరం అటు ఇటు అయినా ఓకే. తెలంగాణ రాకపోయినా ఏం కాదు, కానీ తెలుగు మాత్రం రావాలి. అట్లనే అత్తమ్మలు, చిన్నప్పలు, పెద్దవ్వలు, అక్కలు, చెల్లెలు కూడా కావాలి. శుద్ధం పంపుంటారు మీ ఫోటోలు, వీడియోలు అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానితో పాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏం అడిగారంటే, సార్ నేను ఫోటోలు పెడుతున్నాను కానీ చాలా వరకు రెస్పాండ్ అవ్వట్లేదు, సో దాని గురించి ఏమైనా క్లియర్గా ఎలాంటి ఫోటోలు పెడితే బాగుంటుంది, ఎలా అప్రోచ్ అయితే బాగుంటుంది అని అడగడం జరిగింది. నాకు తెలిసి నేను ఇప్పటివరకు ఒక ఏమంటారు 1100-1200 వీడియోలు చేసినట్లయితే అందులో ఒక 200-300 వీడియోలు దీని గురించి మాట్లాడుంటాను. అయినా కానీ మీకోసం ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేస్తానండి. సింపుల్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఫోటోలు పంపించడం అంటే ఎలా పంపించాలి? ఫోటోలు కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలి. ఎందుకంటే మీరు ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నారు కదా. ఎక్కడో పొలాల్లో ఉన్నదో, లేదంటే ఇంకో దగ్గర ఉన్నదో, లేదంటే బ్యాక్గ్రౌండ్ లొకేషన్ హైలైట్ అయ్యేదో. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, తాజ్మహల్ ముందున్న ఫోటో పంపిస్తారు, లేదంటే హుస్సేన్ సాగర్లో ట్యాంక్ బండ్లో ఉన్న బుద్ధుడి విగ్రహం ముందున్న ఫోటో పంపిస్తారు. బుద్ధుడి ఆకాశం అంత ఉంటే ఈ ఆర్టిస్ట్ అనే రెస్పెక్ట్ పర్సన్ ఏంటంటే క్షేమంత ఉంటాడు. ఆ క్షేమంలో ఎత్తుక్కోవాలి, ఓహో ఇతను ఇదనమాట, ఇతను ఆర్టిస్ట్ అనమాట, లేదంటే ఇతను వెనకాల ఉన్నోడా, లేదంటే ఎవరు ఆర్టిస్ట్ అనేది అర్థం కాదు. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే, ఫోటో ఎందుకు పంపించామంటే మీ ముఖ కవలికలు ఎలా ఉంటాయి, ఆ ముఖ కవలికలు అనేవి మా సినిమాకి యాప్ట్ అవుతాయా లేదనేది మేము తెలుసుకోవాలి అనేది మా మెయిన్ ఇంటెన్షన్. దానికోసం మాకు బ్యాక్గ్రౌండ్ ఎటువంటిది లేకుండా పంపించడం అనేది ఉత్తమం. అంటే ఒక గ్రీన్ మ్యాట్లోనో, బ్లూ మ్యాట్లోనో, లేదంటే ఒక వాల్ దగ్గర నిలబడి మీరు ఫోటో దిగినట్లయితే అది చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో అలాగే కొంచెం మీ ఫేసు కొంచెం బెటర్గా ఉండేలాగా, అలాగే ఫిల్టర్ తోటి ఉండే ఫోటోలు అటు పంపించకండి. ఎందుకంటే ఫిల్టర్ తోటి ఉండేది రేపు మీకు అన్ని ఫిల్టర్లు సినిమాకి వేయలేరు. సో నేనేమంటాను అంటే, సినిమా కెమెరా వేరు, మీ సెల్ ఫోన్ కెమెరా వేరు, అలాగే 5D కెమెరాలు కావచ్చు, ఫోటోగ్రఫీ కెమెరాలు కావచ్చు వేరు. ఫోటో కెమెరా వేరు, వీడియో కెమెరా వేరు. సో ఫోటో కెమెరాతో మీరు ఇచ్చే బ్యూటీ ఏదైతే ఉందో అది మీరు వీడియో కెమెరాతో ఇవ్వలేకపోవచ్చు. సో మీరు ఎలాగుంటారు అనేది ఒక ఫోటోతో పాటు, మీరు విత్ మేకప్ ఏదైనా ఉన్నట్లయితే ఒక ఫోటో అది పంపించే ప్రయత్నం చేయండి. అలాగే ఒక ఫుల్ లెంత్ ఫోటోతో పాటు ఒక క్లోజ్ ఫోటో అంటే ఒక సెల్ఫీ లాంటి ఫోటో పంపించినట్లయితే మీరు దానికి యాప్ట్ అవుతారా లేదనేది వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఒకవేళ యాప్ట్ అవుతారు అనుకున్నట్లయితే దెన్ దే విల్ గెట్ బ్యాక్ టు యూ. ఒకవేళ యాప్ట్ అవ్వరు అనుకున్నట్లయితే, వాళ్ళు కనీసం రిప్లై ఇవ్వకపోయినట్లయితే మీరు వదిలేయండి. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటి అంటే, ఒక అమ్మాయికి మీరు ప్రపోజ్ చేశారు, ఆ అమ్మాయి ఇష్టం ఉన్నట్లయితే మీకు రిటర్న్ ప్రపోజ్ చేస్తుంది. ఇష్టం లేకపోతే వీడితో మనకి ఎందుకులే పెంట, ఒకవేళ వీడు నో అన్నట్లయితే ఏ యాసిడ్ తీసుకొచ్చి పోస్తాడో, ఏ పెట్రోల్ తీసుకొచ్చి అగ్గిపొలగేస్తాడో అనే భయాలు వాళ్ళకు ఉండొచ్చు. అలాగే సినిమా వాళ్ళు కూడా అవతల వాళ్ళని హర్ట్ చేయడానికి ఇష్టపడరు. మీరు మా సినిమాకి అర్హులు కాదు, మీరు మా సినిమాకి యాప్ట్ అవ్వరు, మీరు ఇంకో ప్రయత్నం చేయండి అని రెస్పాండ్ అయ్యే ఒక ప్రయత్నం చేయరు. సార్ లేదు సార్ బ్లూటిక్స్గా రావట్లేదు సార్ అంటే, ఇక్కడ మీ మీ ఇమ్మెచ్యూరిటీకి నవ్వుకోవాలి. బ్లూటిక్స్ ప్రతి ఒక్కరికి రావండి. ఇప్పుడు లాస్ట్ సీన్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ చేసి పెట్టుకున్నట్లయితే అది తెలియదు. ఇప్పుడు మా రెస్పెక్టివ్ నరేష్ గారు కూడా ఏది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారా, లేదంటే చంద్రబాబు నాయుడు గారా, లేదంటే రేవంత్ రెడ్డి గారా అనే ఒక పొజిషన్లో ఉంటారన్నమాట. ఆయన కూడా బ్లూటిక్స్ ఆన్ చేయరు. ఆయన చూసిన తర్వాత ఈయన చూశాడా లేదా అని టెన్షన్ పడతా ఉండేవాడిని ఇనీషియల్ టైంలో. ఆయన చూసి కూడా రిప్లై ఇచ్చేవారు కదా. అంటే ఎందుకంటే ఆయన నిమిషానికి 100 కోట్లు సంపాదిస్తూ ఉంటారు కాబట్టి. ఆ తర్వాత నేను రుద్ది ఎంతో కొంత జ్ఞానబోధ చేయడం వల్ల, అంటే నాతోటి సంవత్సరాల కాలం ట్రావెల్ వల్ల ఆయన ఏంటంటే కనీసం ఆ బ్లూటిక్ లాంచ్ అయిపోయినా కానీ సరే, ఆయనకి ఏం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలియదు. ఆయన గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా మెసేజ్ చేస్తే ఏ రాజా వాట్సాప్ అని అంటదేమో నాకు తెలియదు. సో అందుకని ఆయన బ్లూటిక్లా ఎందుకు ఆఫ్ చేసుకున్నారో నాకు తెలియదు. కానీ నేనేమంటానంటే, ఈ మధ్య రిప్లై అవ్వటం మొదలుపెట్టారు, అది సమూహం హ్యాపీ. అలాగా నేను జ్ఞానబోధ చేసే ఒక పొజిషన్లో, మీరు జ్ఞానబోధ చేసే ఒక పొజిషన్లో ఆ రెస్పెక్టివ్ డైరెక్షన్ టీం కావచ్చు, మేనేజింగ్ టీం కావచ్చు ఉండదు. కాబట్టి మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ ఉండండి. రోజుకొక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అంటే నెలకు 30, అంటే సంవత్సరానికి 365 రోజులు, 365 ప్రొడక్షన్ హౌసుల్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. మీరు 365కి ప్రయత్నం చేస్తే ఒక 5-10 తెగడానికి ఒక పాసిబిలిటీస్ ఉంటాయి. అలాగే నిర్విరామంగా ప్రయత్నం చేయగలిగి ఒప్పుకున్నట్లయితే సినిమా ఇండస్ట్రీకి రండి.
సరే ఫోటోలు పెట్టారు, డీటెయిల్స్ ఏం పెట్టాలి? అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఫస్ట్ మీ పేరు, మీ ఏజు, మీ హైటు, మీ కాంటాక్ట్ నెంబరు, మీరు ఎక్కడ ఉంటారు, మీరు గతంలో ఏవైనా సినిమాలు చేశారా, చేసినట్లయితే వాటికి సంబంధించిన లింక్స్, మీరు గతంలో ఏదైనా యూట్యూబుల్లో కానీ దేంట్లో అయినా సిరీస్లు చేశారా, దానికి సంబంధించిన లింక్స్. దాంతోపాటు అది ఏ నిమిషం నుండి ఏ నిమిషం వరకు మీరు ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ సిరీస్లో నేను ఉన్నాను చూసుకో అంటే ఎంటైర్ సిరీస్ మొత్తం చూసుకుంటే ఒక కెమెరా లాగా అలా పాసింగ్ క్లౌడ్ లాగా మీరు వెళ్ళిపోయారు అనుకోండి, అవతలోడి చిరాకు పుట్టేస్తుంది. దాని బదులు నేనేమంటానంటే మీరు ఏ నిమిషం, ఫర్ ఎగ్జాంపుల్ 13వ నిమిషం 16వ సెకండ్ నుండి 17వ నిమిషం 12వ సెకండ్ వరకు మీరు యాక్ట్ చేశారనుకుందాం. నేను 13వ నిమిషం 16వ సెకండ్ నుండి 17వ నిమిషం 12వ సెకండ్ వరకు నేను ఉన్నాను, దయచేసి ఇది చూడగలరు అని మీరు పెట్టండి. పెట్టినట్లయితే వాళ్ళు దే విల్ ఫీల్ ఓకే, ఇతను పర్ఫామ్ చేయగలడని ఒక నమ్మకం వాళ్ళకు ఉంటుంది. హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా మీరు ప్రయత్నం చేసినట్లయితే సక్సెస్ అవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. మీకు ఇంకా ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9392596974. ఐ రిపీట్ 9392596974. డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. పిల్లలు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్లోకి వెళ్ళి హైప్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.